అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరును ప్రకటించిన తెదేపా అధినేత చంద్రబాబు. నియోజకవర్గంలో వాడవాడన సంబరాలు చేసుకున్న తెలుగుదేశం శ్రేణులు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. నెల రోజులుగా తాగునీరు రావడం లేదని అధికారుల చుట్టూ తిరిగినా స్పందించకపోవడంతో విసుగెత్తిన మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యార్థి జీవితంలో విలువైనది. చిన్న చిన్న మనస్పర్ధలతో గొడవలు పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. విద్యార్థులను హెచ్చరించిన మదనపల్లి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువరాజ్. మదనపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. తారక రామ థియేటర్ సమీపంలోని కోయమండిలో బుధవారం అర్ధరాత్రి చెలరేగిన మంటలు. 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మదనపల్లి తెదేపా అభ్యర్థిగా ఎవరి పేరును ప్రకటిస్తారో అని గత 2 నెలలుగా ఎదురు చూస్తున్న మదనపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేరును నేడు ప్రకటించడంతో నియోజకవర్గ నలుమూలలా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచి మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఎక్కువ ఎన్నికలలో ఆదరించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా 5 సార్లు టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం నేతలు 4 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో కమ్మ తర్వాత 2 సార్లు రెడ్లు, మరో 2 సార్లు ముస్లిం నేతలు విజయం సాధించారు. అలాగే 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ, మరో 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇన్నాళ్లు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నియోజకవర్గం ప్రజలకు గురువారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. ఎట్టకేలకు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత షాజహాన్ బాషాను అదృష్టం వరించింది. టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎక్కువగా మైనార్టీలు ఉన్న మదనపల్లిలో టీడీపీ అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరు ఖరారు చేయడంతో కార్యకర్తల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కుల మతాలకు అతీతంగా గతంలో ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన షాజహాన్ బాషా పేరు నియోజకవర్గ నలుమూలల నుంచి మారుమోగుతోంది. తెలుగుదేశాన్ని గెలిపించగలిగే సత్తా షాజహాన్ బాషాకు మాత్రమే ఉందన్న కార్యకర్తల నమ్మకానికి గౌరవం ఉంచి పార్టీ అధినేత షాజహాన్ బాషా పేరును ప్రకటించడం జరిగిందని తెలుస్తుంది. టీవీలో షాజహాన్ బాషా పేరును ప్రకటించగానే నీరుగట్టువారిపల్లిలో గంటల పాటు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. నిమ్మలపల్లి సర్కిల్, బెంగళూరు బస్టాండ్ కూడలి, సిటిఎం, రామసముద్రం, నిమ్మనపల్లి మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున కార్యకర్తలు జై బాబు, జై జై బాబు నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకోవడం స్థానికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీయుతులు మహమ్మద్ షాజహాన్ బాషా గారిని అనౌన్స్ చేయడం అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వర్గాలలో, కార్యకర్తలలో, నాయకులలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పండగని మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే వాతావరణాన్ని మదనపల్లి నియోజక ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. షాజహాన్ బాషా గారి గెలుపు అనివార్యం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు షాజహాన్ బాషా గారికి నారా చంద్రబాబు ప్రకటించడం మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేరు. ఆ లోటును షాజహాన్ బాషా పూడుస్తారని, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాలకు కలుపుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన షాజహాన్ బాషా ఈరోజు మదనపల్లి నియోజకవర్గానికి శుభదినం. మంచి రోజులు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. ఈ నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లేకపోవడం మా దురదృష్టంగా భావించి ఈ రోజు మాకు శుభదినం. మా మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షాజహాన్ బాషా గారు ఆయన నాయకత్వాన్ని ఈ నియోజకవర్గంలో
మంచితనాన్ని, ఆయన చేసిన సేవలను తెలుగుదేశం పార్టీ గుర్తించి మా నాయకుడు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా షాజహాన్ బాషా గారికి టికెట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ పండగ వాతావరణం నెలకొల్పి, అదేవిధంగా షాజహాన్ బాషాని ఎమ్మెల్యేగా చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మేమందరం కోరుకుంటున్నాం. కలిసికట్టుగా ఈసారి పోరాటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని అందరూ భరోసా ఇస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మదనపల్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రధాన అభ్యర్థిగా మన మదనపల్లి ప్రియతమ నాయకులు షాజహాన్ గారి పేరు ఖరారు రావడం చాలా సంతోషం. అలాగే మదనపల్లిలో ఎంతో నమ్మకంగా ఈరోజు మైనార్టీ నాయకుడికి అన్ని ఇవ్వడంతో చాలా షాజహాన్ బాషా గారి పేరు ప్రకటిస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయం మదనపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను మదనపల్లిలో చాలా సంతోషంగా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతోంది. అలాగే షాజహాన్ అన్నని 50,000 మెజార్టీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా కలుసుకొని ప్రతి ఒక్కరూ అన్న గెలుపులో అన్న మెజార్టీతో గెలుపుతో మేము చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈరోజు నీటి వారిపల్లి జహాన్ న్యూస్ అన్న తరఫున గౌరవనీయులు చంద్రబాబు మదనపల్లి గౌరవనీయులు మేమందరం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ షాజహాన్ బాషా గారిని కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి జహాన్ అని గెలిపించల్లా 20 ఏళ్ళ తర్వాత మళ్ళా మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరల్లా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, అభిమాని, నిరుద్యోగ యువత అందరూ స్వచ్ఛందంగా ముందరికి వచ్చి ఆయనకు జయజాలు పలుకుతున్నారు. ఖచ్చితంగా షాజహాన్ బాషా గారు 50,000 మెజార్టీతో గెలుస్తారని ముఖ్యంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, ఇక్కడ వచ్చిన ప్రతి విలేకరు గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి నమస్కరించుతున్నాను. ఈరోజు ఏమనగా మన జహాన్ గారు 2009 నుండి 2012 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మనకు ప్రతి ఒక్కరికి తన మన అనగా ప్రతి ఒక్కరికి శత్రుత్వం లేకుండా అందరికీ సహాయం చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ అభివృద్ధి చేసేదిగా ఏ పార్టీ అనకన్నా అందరికీ కలిసి మెలిసి అందరిలోనూ బాగా కలిసి పనిచేసినాడు. ఈరోజు మళ్ళీ అతనికి టికెట్ దక్కింది కాబట్టి మనమందరం కలిసి కట్టుగా పనిచేసి మన గ్రామం, మన మండలము, మన పంచాయతీ, మన నియోజకవర్గం అభివృద్ధి కావాలని నేను అన్నకు ఎప్పుడూ ఆయన దగ్గర కలిసిమెలిసి నేను తిరుగుతున్నాను. తప్పకుండా మన మండలానికి మంచి సహాయం జరగాల, మంచి అభివృద్ధి కావాలా, ప్రతి ఒక్కరికి కృషి చేసి మంచి అభివృద్ధి చేసి ముందుకు చేసుకోవాలని నేను ఎంతో కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ కలిసి అన్న దగ్గర వచ్చి కలిసి పనిచేద్దాం, ప్రతి ఒక్కరికి తోడ్పడి మనం సహాయం చేసుకుంటాం, ముందు పదామని నేను అందరికీ నమస్కరించి నిర్వహించుకుంటున్నాను. వాతావరణం మాకేమంటే తెలుగుదేశం పార్టీ టికెట్ను జహాన్ అన్న గారికి కేటాయించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిమ్మనపల్లి బస్టాండ్ని కూడా చేరి సంబరాలు చేసుకోవడంలో ఒక భాగంగా జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కలయిక. 3 పార్టీ యొక్క నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. అందరూ కూడా సహకరించి అందరూ కూడా బాగా
ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలా. తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలవాలంటే మన రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన. ఈ రాక్షస పాలన అంతా పొందించాలంటే ఈ 3 పార్టీల కలయిక ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అడుగుతున్నారు. పొత్తు అనేది ఎందుకంటే ఎప్పుడు పెట్టుకుంటారంటే రాక్షస సంహారం ఎప్పుడైతే అవసరం అవుతుందో ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయో అప్పుడు అలాంటి వ్యక్తిని మనం తొదుపట్టించాలా, అలాంటి పరిపాలనను అంతమొందించాలా. అంటే మనం కూడా బలంగా యుద్ధం చేయాలా. ఎదుటి పార్టీ పైన వాళ్ళు సిద్ధం అంటున్నారు. మేము కూడా జనసేన కానీ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని విద్యార్థి దశ చాలా కీలకమైందని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో బాగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలలకు మంచి పేరు తేవాలని, చిన్న చిన్న మనస్పార్థాల కారణంగా అనవసరమైన గొడవల వల్ల కేసులు నమోదైతే మీ బంగారు భవిష్యత్తు పాడవుతుందని అన్నారు. విద్యార్థి తెలుసో తెలియకో జరిగిన పొరపాట్లు అన్నింటినీ కూడా మర్చిపోయి అమూల్యమైనటువంటి విద్యార్థి జీవితాన్ని ఆస్వాదిస్తూ ప్రణాళికాబద్ధంగా చదివి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని, అప్పుడే మీకు జన్మనిచ్చిన అమ్మా నాన్నల యొక్క ఆశలు మీ ఆశయాలు నెరవేరుతాయని, ఈ యవ్వన దశలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా చదువుపైనే దృష్టి సారించి మీ యొక్క జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలని సిఐ సూచించారు. పాఠశాల ప్రాంగణంలో పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనవసరంగా గొడవలు సృష్టిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాఠశాల ప్రాంగణంలో పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఇక నుంచి పాఠశాలల పరిసరాల చుట్టూ తన పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచుతారని, ఎవరైనా అనవసరమైన గొడవలు సృష్టిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కౌన్సిలింగ్ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, మదనపల్లి యూత్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బైరెడ్డిపల్లి మండలం పాతపేటలో గత కొంతకాలం నుండి త్రాగునీరు రావడం లేదని, నీళ్లు వదిలే వారిని ప్రశ్నిస్తే కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోండి అంటూ ప్రజలను ఎగతాళి చేస్తున్నారని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులకు వెళ్లేవాళ్లం, ఉదయం పూట వెళ్తాం. అప్పుడు నీరు లేకపోతే స్కూల్ పిల్లలకు, మాకు ఇంట్లో ఉండే పిల్లల నుంచి పెద్దల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి మా గ్రామానికి తాగునీటి వసతి కల్పించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఖాళీ బిందెలతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. మాకు నీళ్ళు వదిలి నీళ్లు గవర్నమెంట్ బోర్ ఉండుకొని వాళ్ళు ట్యాంకర్లో నీళ్లు వదలడం లేదు. అడిగితే మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీరు కలెక్టర్ దగ్గర పోండి అంటాడు. మీరు ఎక్కడ చెప్పుకోండి అంటాడు. వాళ్ళ పంటల పొలాలు పారుతూ ఉంటాయి. ఊరు ప్రజల్లో నీళ్ళు లేకుండా చిక్కమక్కలాడుతూ ఉంటారు. పశువులంతా ఏం కావాలా, రోడ్లో వచ్చి పట్టుకుండా సాయాల వాళ్ళు పువ్వు అనవాళ్ళు అంటారు. మేమేం చేసేది? ఇట్లా రాజకీయ నాయకులు పట్టుకొని మేము ఎట్లా ఉయ్యాలు ఊగేది? ఓట్లు మాత్రం కరెక్ట్గా అడుగుతారు, ఇంటింటికి వచ్చి అడుగుతారు. ఇట్లంతా వండుకొని జనాలు ఏం కావాలా, పిల్ల ఏం కావాలా? ఫీల్డ్ పైపోతే వాటర్ నీళ్లు అడుగుతారు. మేమేం సమాధానం చెప్పాలా? డ్రైనేజ్ కాలువలు కూడా తీయడం లేదు. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు చెప్పులు అట్లనే పడిందాయి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మదనపల్లి వాల్మీకి సంఘం కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే అభ్యర్థిగా సద్దల జయసింహను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ లక్ష్యంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సమన్వయంతో ప్రజాస్వామ్య రాజ్యాంగ రక్షణ నిర్మాణం చేస్తూ హక్కుల సాధనకై ఇండిపెండెంట్ వాల్మీకి అభ్యర్థులుగా రాష్ట్రమంతా ఎలక్షన్లో పోటీ చేసి వాల్మీకుల సమస్యలను ప్రజాక్షేత్రంలో ఉంచాలనే ఉద్దేశంతో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని, రాజకీయ పార్టీలు ప్రజలకు చేసిన ద్రోహాన్ని గమనించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులు ఇండిపెండెంట్
ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోటీ చేస్తున్న వాల్మీకులకు ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సద్దల జయసింహ, వలసల మంజునాథ్, నరసింహులు, మునగమాను రెడ్డిశేఖర్, ఎద్దుల శ్రీనాథ్, బొంత సోమశేఖర్, దాసరి రవి, ప్రొద్దుటూరు నారాయణస్వామి, రామప్ప, అరవ నిర్మలమ్మ, వై నాగరాజ, టి జయరాజ్, కె చంద్రశేఖర్, బి దాము తదితరులు పాల్గొన్నారు. పేరు పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణి లక్ష్యంగా 2024 ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ 50 లక్షల వాల్మీకులందరి ఏకస్తులవుతూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం 65 ఏళ్లుగా మేము కోల్పోయినటువంటి ఎస్టీ పొలాలన్నింటినీ కూడా దక్కించుకోవడం కోసం మరి 2024 ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో వాల్మీకులు ఏ జెండాలు కూడా మోయకూడదని, ఏ పార్టీలకు కూడా కొమ్ము కంట నడవకూడదని, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులకు అండదండగా ఉండాలని, మరి వాల్మీకుల సత్తా చాటి ఈ పార్టీలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు చేసినటువంటి కూడా తెలియజేసి సందర్భంగా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకుపోయి కూడా ముందు కొయ్యల మండిలో 2 లక్షల రూపాయలు విలువ గల కలప కాలి బూడిదైంది. మంటలను అదుపు చేయడానికి స్థానిక ప్రజలు సహకారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మంటలు అదుపు చేయడంలో 22వ వార్డు కౌన్సిలర్ మొబీనా భర్త సలీం తీవ్రంగా శ్రమించారు. ఈరోజు 22వ వార్డులోని తాగ్రామ థియేటర్ వెనుకాల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో వచ్చి కొయ్యల మండిలో ఎగడం మూలంగా కొయ్యలు ఎక్కువ ఉండడం వల్ల అగ్ని ప్రమాదం ఎక్కువగా జరిగింది. కాకపోతే ఎటువంటి ప్రాణనష్టం కానీ ఏమైనా జరగలేదు. కరెక్ట్ సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు మదనపల్లి మా ముస్లిం అబ్బాయిలందరూ ఒకసారి వచ్చి ఒకరు హెల్ప్ చేసి ఇక్కడ అగ్నిని ఆర్పేయించారు. ఇక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదం చట్టంలో నష్టం జరగలేదు. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.